మహాభారతం. యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు గంగా తీరాన చచ్చిపోయిన బంధువులకు తిలోదకాలు, దశదానాలు మొదలైనవి చేసి 1 నెల రోజులు మైలపట్టి ధృతరాష్ట్రుడితోనూ విదురుడితోనూ స్త్రీజనంతోనూ నగరం వెలుపల ఒక పర్ణశాలలో నివసించారు. తర్వాత ధర్మరాజును చూడడానికి వ్యాసుడు మొదలైన మునులు, వారి శిష్యులు, బ్రాహ్మణులు, గృహస్థులు వచ్చారు. ధర్మరాజు వారితో, కృష్ణుడు, భీమార్జునులు నాకు విజయం కలిగించారు. కానీ నాకు అది విజయంగా తోచడం లేదు. జ్ఞాతులను చంపుకున్నాను. అభిమన్యుణ్ణి, ద్రౌపది కొడుకులను పోగొట్టుకున్నాను. నాకు ఈ రాజ్యభోగం ఏమి రుచిస్తుంది? ఇది ఇలా ఉండగా మహాదాత, మహావీరుడు అయిన కర్ణుడు మాకు అన్న అని మా తల్లి తిలోదకాలప్పుడు బయటపెట్టింది. అలాంటి మహారథుడు ఎందుకు చచ్చాడో తెలియడం లేదు అన్నాడు. అది విని నారదుడు కర్ణుడికి గల శాపాలను గురించి ధర్మరాజుకు తెలిపాడు. కర్ణుడు ద్రోణుడి వద్ద విద్య నేర్చుకునేటప్పుడు అర్జునుడి విలువిద్యను చూసి అసూయపడేవాడు. అలాగే అతనికి ధర్మరాజు తెలివితేటలు, భీముడి బాహుబలము, నకుల సహదేవుల సౌజన్యము, కృష్ణార్జుల మధ్య స్నేహము చూసి అసూయగా ఉండేది. ఆ కారణం చేతనే అతను దుర్యోధనుడి స్నేహం సంపాదించాడు. ద్రోణుడికి శిష్యుడిగా ఉంటూ కర్ణుడు ఒకనాడు రహస్యంగా ద్రోణుడి వద్దకు వెళ్ళి, గురువర్య, మీకు శిష్యుల పట్ల పక్షపాత బుద్ధి లేదు కదా? యుద్ధంలో ఎలాగైనా అర్జునుడిని జయించాలని నాకు తీవ్రమైన కోరిక ఉంది. నాకు బ్రహ్మాస్త్రం ప్రయోగ ఉపసంహారాలతో ఉపదేశించండి అని కోరాడు. ద్రోణుడు అర్జున పక్షపాతి. అందువల్ల ఆయన కర్ణుడితో, నువ్వు సూతుడి కొడుకు, బ్రాహ్మణులకు క్షత్రియులకు తప్ప బ్రహ్మాస్త్రం ఇవ్వరాదు అన్నాడు. ఆ మాట విని కర్ణుడు మహేంద్రగిరి సమీపంలో తపస్సు చేసుకుంటున్న పరశురాముడి వద్దకు వెళ్ళి సాష్టాంగ వందనం చేసి, మహాత్మా, నేను భృగువంశానికి చెందిన బ్రాహ్మణుణ్ణి, నన్ను నీ శిష్యుడిగా స్వీకరించు అన్నాడు. పరశురాముడు అందుకు సమ్మతించాడు. పరశురాముడు అతనికి అనేక శస్త్రాలు, అస్త్రాలు ఎలా ప్రయోగించాలో, ఎలా ఉపసంహరించాలో తెలిపాడు. ఇలా ఉండగా ఒకనాడు కర్ణుడు తన ధనుర్బాణాలతో తన గురువు ఆశ్రమానికి సమీపంగా సముద్ర తీరాన తిరుగుతూ ఒక ఆవును చూసి దాన్ని బాణంతో కొట్టి చంపాడు. అది ఒక బ్రాహ్మణుడి హోమధేనువు అని అతనికి తెలిసింది. వెంటనే కర్ణుడు ఆ బ్రాహ్మణుడికి క్షమాపణ చెప్పుకున్నాడు. కానీ ఆ బ్రాహ్మణుడు శాంతించక, యుద్ధంలో నీ రథచక్రం భూమిలో కుంగి శత్రువు చేత దెబ్బతిని నా ఆవు చచ్చినట్టే చావు అని శాపం పెట్టాడు. కర్ణుడు పరశురాముణ్ణి తన నిరంతర సేవలతోనూ విద్యా కౌశలంతోనూ మెప్పించి ఆయన వద్ద ధనుర్వేదం అంతా కూడా నేర్చుకుని బ్రహ్మాస్త్రం ఉపదేశం పొందాడు. కానీ ఒకనాడు ఒక వింత జరిగింది. పరశురాముడు కర్ణుడి తొడ మీద తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. ఇంతలో ఏదో కీటకం కర్ణుడి తొడను తొలచసాగింది. కర్ణుడు బలవంతాన బాధ సహించుకుని గురువుకు నిద్రాభంగం కలగకుండా ఉండగలందులకు నిశ్చలంగా కూర్చున్నాడు. అతని రక్తం కాలువలు కట్టింది. తర్వాత పరశురాముడు లేచి రక్తం చూసి కర్ణుడి తొడను కొరుకుతున్న పురుగును కళ్ళారా చూసిన మీదట, ఓరి, బ్రాహ్మణుడికి ఇంత సహనం ఉండదు, నువ్వు నిజంగా ఎవరు అని అడిగాడు. నిజం చెప్పకపోతే పరశురాముడు శపిస్తాడని భయపడి కర్ణుడు తాను సూతకులం వాణ్ణి అని చెప్పాడు. బ్రహ్మాస్త్రం కర్ణుడికి యుద్ధంలో స్ఫురించకుండా పరశురాముడు శాపం పెట్టాడు. ఇన్ని శాపాలకు గురి అయి కూడా కర్ణుడు గొప్ప యోధుడు అనిపించుకున్నాడు. కళింగ దేశంలోని రాజపురానికి రాజైన చిత్రాంగదుడి కుమార్తెకు స్వయంవరం జరిగినప్పుడు దుర్యోధనుడు ఆమెను బలాత్కారంగా ఎత్తుకుపోతుంటే మిగిలిన రాజులు అతనిపై యుద్ధానికి వచ్చారు. అప్పుడు కర్ణుడు అతనికి విజయం చేకూర్చి పెట్టాడు. మరొకసారి కర్ణుడు ఎవరికీ జయించరాని జరాసంధుణ్ణి జయించి అతని నుంచి మాలిని అనే గొప్ప నగరాన్ని కానుకగా పుచ్చుకున్నాడు. అతని పరాక్రమం చూసి ఇంద్రుడు అర్జునుడి క్షేమం కోసం అతని కవచకుండలాలు పట్టుకెళ్ళిపోయాడు. కర్ణుడు యుద్ధంలో చావడానికి ఇవన్నీ తోడ్పడ్డాయి. నారదుడి నుంచి కర్ణుడి విషయాలు ఈ విధంగా తెలుసుకుని యుద్ధంలో చచ్చిన వారినందరినీ తలుచుకుని, ధర్మరాజు, పిల్లల కోసం తల్లిదండ్రులు పడరాని పాటలు పడతారు. వాళ్ళు భోగాలు అనుభవించడం కోసమే కదా తల్లులు 9 నెలలు మోసి ప్రసవ వేదన అనుభవిస్తారు. భోగాలు అనుభవించకుండా ఎంతమంది యువకులు ఈ యుద్ధంలో దుర్మరణం పొందారు. క్షత్రియ ధర్మం, రాజ్యం కోసం ఎంత పాపాన్ని కుడిగట్టానో. నాకు ఈ రాజ్యం అక్కర్లేదు. అర్జున, దీన్ని నువ్వే ఏలుకో, నేను తీర్థయాత్రలు చేస్తాను అన్నాడు. ఆ మాటతో అర్జునుడు అతనికి ఏదో అవమానం తోచింది. కొంచెం కోపం కూడా వచ్చింది. అతని ధర్మరాజుతో, అన్నా, మనం రాజ్యం తిరిగి సంపాదించుకునేటందుకు క్షత్రియ ధర్మాన్ని అవలంబించాం. తీరా రాజ్యం వచ్చాక బిచ్చం ఎత్తుకుంటానడం అసందర్భంగా ఉంది. బిచ్చమే ఎత్తుకోదలిస్తే ఇంతమందిని ఎందుకు చావనిచ్చినట్టు?
ఇప్పుడు నువ్వు బిచ్చమెత్తుతానంటే అందరూ నిన్ను చూసి నవ్వరా? దారిద్ర్యం కోరదగినది కాదు అని నహుషుడు చెప్పాడు. అన్ని ధర్మాలకు మూలం ధనమే కదా. అందుచేత రాజ్యం స్వీకరించు, అశ్వమేధ యాగం చేసి అన్ని పాపాలు పోగొట్టుకో అని చెప్పాడు. భీముడు అర్జునుడికి తోడై రాజధర్మాన్ని తిట్టడంలో అర్థమేమిటి? శత్రువులను చంపడంలో దయ ఏమిటి? హింస ఏమిటి? పని పెట్టుకుని దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరినీ చంపింది బిచ్చమెత్తుకోవడానికా? ఈ సంగతి ముందే తెలిస్తే మేము ఆయుధాలు పడతామా? ఇంతమందిని చంపుతామా? శక్తి కొద్దీ మేము బిచ్చమెత్తుకునేవాళ్ళం. నుయ్యి తవ్వి నీరు ఉపయోగించను అనేవాడిలాగా మాట్లాడుతున్నావు. నిన్ను అనాల్సిన పని లేదు. నీ మాటకు కట్టుబడి బలవంతులమై కూడా అసమర్థుల్లాగా తిరగడం మాదే తప్పు. ఈ మాటలు కట్టిపెట్టి రాజ్యం ఏలుకో అన్నాడు. నకుల సహదేవులు కూడా ధర్మరాజును ఈ విధంగానే హెచ్చరించారు. తర్వాత ద్రౌపదిలా చెప్పింది, నీ తమ్ముళ్ళు చెప్పినట్టు చేయి. వాళ్ళు అరణ్యంలో పడరాని కష్టాలు పడుతున్నప్పుడు ఈ కష్టాలు ఎల్లకాలం ఉండవని, త్వరలోనే దుర్యోధనుని జయించి రాజ్యం సంపాదించుకుంటానని నువ్వు వారిని ఓదార్చిన మాట గుర్తు తెచ్చుకో. అప్పుడు అలా అని ఇప్పుడు ఈ మాటలు అంటుంటే వీరికి నిరుత్సాహం కలుగుతోంది. పూర్వం నువ్వు అనేక రాజ్యాలు జయించింది యుద్ధం చేసి కాదా? రాజ్యం సంపాదించడానికి మరో మార్గం ఏదైనా ఉందా? ఇలాగే మాట్లాడితే ధర్మరాజుకు మతిపోయింది అంటారు. అంబరీషుడు, మాంధాత లాంటి మహామహులు రాజ్యాలు వెళ్ళారు అంది. ఇలా అనేక మంది ఋషులు ధర్మరాజుకు ఉపదేశం చేశారు. వ్యాసుడు ధర్మరాజుతో, తనను చంపవచ్చిన వాడు వేదాంగ పారంగతుడైనా చంపవచ్చు, అందువల్ల బ్రహ్మహత్య దోషం కలగదు అని చెప్పాడు. తన తమ్ములే కాక దేవస్థానుడు, వ్యాసుడు, కృష్ణుడు కూడా చెప్పిన మీదట ధర్మరాజు తన విచారానికి, అనుమానాలకు స్వస్తి చెప్పి రాజ్యం ఏలడానికి నిశ్చయించుకున్నాడు. ధర్మరాజు కోసం రథం సిద్ధమైంది. దానికి 16 తెల్లని ఎద్దులు కట్టి తెల్లని స్తంభాలమర్చారు. పగ్గాలు పట్టుకుని భీముడు సారథి స్థానంలో కూర్చున్నాడు. అర్జునుడు ధర్మరాజుకు తెల్లని గొడుగు పట్టాడు. నకుల సహదేవులు ఆయనకు వింజామరలు పట్టారు. ధర్మరాజు ఎక్కిన రథం వెనుకగా యుయుత్సుడి రథం కదిలింది. దాని వెనక కృష్ణ, సాత్వికులు 2 గుర్రాల లాగే రథంలో వెళ్లారు. ఈ ఊరేగింపుకు ముందుగా ఒక పల్లకీలో గాంధారి, ధృతరాష్ట్రులు, కౌరవ స్త్రీలు, కుంతి, ద్రౌపది వేర్వేరు వాహనాలలో విదురుడి వెంట బయలుదేరారు. వెనకగా చతురంగ బలాల సేన వచ్చింది. వందిమాగదులు స్తోత్రపాఠాలు చదువుతుండగా ధర్మరాజు హస్తినాపురానికి చేరుకున్నాడు. నగరం అంతా చక్కగా అలంకరించి ఉంది. అంతటా తెల్లని పూల తోరణాలు, తెల్లని జెండాలు ఉన్నాయి. వైభవంగా ధర్మరాజు పురప్రవేశం చేసేటప్పుడు వేల కొద్దీ పౌరులు, పౌరకాంతలు చూడడానికి వచ్చి వీధుల నిండా నిలబడి హర్షం వెలిబుచ్చారు. మంత్రులు, తదితర ప్రముఖులు వచ్చి, రాజేంద్ర, మా భాగ్యం చేత నువ్వు శత్రువులను జయించి ధర్మంగా తిరిగి రాజ్యం పొందావు అన్నారు. బ్రాహ్మణులు ధర్మరాజును ఆశీర్వదించారు. ధర్మరాజు రాజమందిరం ప్రవేశించి ధౌమ్యుడికి, ధృతరాష్ట్రుడికి నమస్కరించి దేవతారాధన చేశాడు. ఇంతలో పెద్ద కలకలం పుట్టింది. దుర్యోధనుడికి మిత్రుడైన చార్వాకుడు అనేవాడు ధర్మరాజును సమీపించి, జ్ఞాతులను చంపి నువ్వు ఏమనుభవిస్తావు? నువ్వు ఇలా బతకపోతేనే అన్నాడు. ఈ మాట విని ధర్మరాజు సిగ్గుపడుతూ బ్రాహ్మణుల కేసి తిరిగి, నన్ను అనుగ్రహించండి, అసలే విచారంలో ఉన్న నన్ను నిందించవద్దు అన్నాడు. దానికి బ్రాహ్మణులు, రాజా, ఈ చార్వాకుడి అభిప్రాయం మా అభిప్రాయం కాదు. వీడు దుర్యోధనుడి స్నేహితుడు, అందుకని ఇలా అంటున్నాడు. నీకు నీ తమ్ములకు అశుభం కలగబోదు అని అందరూ కలిసి ఆ చార్వాకుడిని చంపేశారు. ధర్మరాజుకు మనశ్శాంతి కలగడానికి కృష్ణుడు, చార్వాకుడు కృతయుగంలో ఒక రాక్షసుడని, వాడు బదరీవనంలో తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకుని బ్రాహ్మణుల నుంచి తప్ప ఇతరుల వల్ల చావు లేకుండా వరం కోరాడని యుక్తిగా ఒక కథ చెప్పాడు. తర్వాత ధర్మరాజు యథావిధిగా రాజ్యాభిషిక్తుడైనాడు. ధౌమ్యుడు ఒక వేదిక నిర్మింపజేసి దానిపైన పులి చర్మం పరిపించి దానిపైన ధర్మరాజును, ద్రౌపదిని కూర్చోపెట్టాడు. ధౌమ్యుడు అగ్ని చేసి ధర్మరాజు చేత అందులో హోమం చేయించాడు. తర్వాత కృష్ణుడు ఒక శంఖంతో ధర్మరాజును అభిషేకించి భూమికంతటికీ రాజు కమ్మని చెప్పాడు. అందుకు ధృతరాష్ట్రుడు, ప్రజలు ఆమోదించారు. మంగళధ్వనులు మోగాయి. ధర్మరాజు బ్రాహ్మణ సత్కారం చేశాడు. ఆయన ప్రజలతో, మహాజనులారా, మహారాజు ధృతరాష్ట్రుడే మాకు దైవం. మాపై అభిమానం గల వారందరూ ఆయన శాసనాన్నే శిరసావహించాలి. మేం జీవించి ఉన్నది ఆయనకు సేవ చేయడానికే. నాకు మీకు కూడా ఆయనే ప్రభువు అన్నాడు. తర్వాత ధర్మరాజు భీముణ్ణి యువరాజుగా ప్రకటించి విదురుణ్ణి మంత్రిగా నియమించాడు. సంజయుడు కోశాధికారి, సలహాదారు అయినాడు. నకులుడు భృత్యుల వేతనాలు నిర్ణయించడానికి, అర్జునుడు రాజ్యక్షేమం చూడడానికి, ధౌమ్యుడు దేవబ్రాహ్మణ కార్యాలకు నియుక్తులైనారు. సహదేవుడి పని అన్ని వేళలా ధర్మరాజు వెంట ఉండడం.
తర్వాత యుద్ధంలో చచ్చిన వారందరికీ శ్రాద్ధాలు పెట్టారు, భూదానాలు ఇచ్చారు. ధృతరాష్ట్రుడు తన కొడుకులకు ధర్మరాజు ద్రోణుడికి, కర్ణుడికి, దృష్టద్యుమ్నుడికి, ఘటోత్కచుడికి, అభిమన్యుడికి విడివిడిగా శ్రాద్ధాలు పెట్టారు. చచ్చిపోయిన వారి జ్ఞాపకార్థం ధర్మసత్రాలు, చలివెందర్లు, చెరువులు నిర్మించారు. తర్వాత ప్రజల క్షేమం పాటిస్తూ ధర్మరాజు రాజ్యం చేయడం మొదలుపెట్టాడు. తనకు రాజ్యం తిరిగి సంప్రాప్తం కావడానికి ముఖ్య కారకుడైన కృష్ణుడికి ధర్మరాజు తన కృతజ్ఞత తెలుపుకుని ఆయన్ని స్తుతించాడు. తర్వాత ఆయన తన తమ్ములతో, నా మూలాన మీరు అరణ్యాలలో చెప్పనలవిగాని కష్టాలు పడ్డారు. ఒక మాదిరి వాళ్ళు ఆ కష్టాలకు తట్టుకొని ఉండరు. ఇప్పుడు మనం జయించాం. మీరు కొంతకాలం విశ్రాంతి తీసుకోండి, తర్వాత మళ్ళీ కలుసుకుందాం అన్నాడు. ఆయన ధృతరాష్ట్రుడి అనుమతితో దుర్యోధనుడి భవనాన్ని దాసదాసీజనంతో సహా భీముడికి నివాసంగా ఇచ్చాడు. అలాగే దుశ్శాసనుడి భవనాలు అర్జునుడికి, దుర్ముఖుల ఎత్తైన మెడలు నకుల సహదేవులకి ఇచ్చాడు. వాళ్ళు తమ కొత్త ఇళ్లలో ప్రవేశించారు. కృష్ణుడు సాత్యకి అర్జునుడి ఇంటనే బస చేశారు. కొద్ది రోజుల అనంతరం ధర్మరాజు కృష్ణుడిని చూడబోయి, మాకు రాజ్యము ప్రతిష్ట లభించాయి, కానీ మేము ధర్మహాని చేశాము అన్న అనుమానం ఇంకా బాధిస్తూనే ఉంది. ఈ అనుమానాన్ని దయచేసి రహితం చెయ్యి అన్నాడు. కృష్ణుడు కొంచెంసేపు ఆలోచించి, నేను భీష్ముడి గురించి ఆలోచిస్తున్నాను. ఆయనకు తెలియని ధర్మం లేదు. అంపశయ్యం మీద పడుకుని ఉన్న ఆ భీష్ముడు చచ్చిపోతే ఎంతో జ్ఞానం ఆయనతో నశించిపోతుంది. అందుచేత నువ్వు త్వరగా ఆయన వద్దకు వెళ్ళి ధర్మ సందేహాలు అడిగి ఆయన నుంచి అనేక విషయాలు నేర్చుకో అన్నాడు. దానికి ధర్మరాజు, ఆయనను గురించి నీకున్న అభిప్రాయమే నాకు ఉన్నది. నువ్వే మమ్మల్ని ఆ మహానుభావుడి వద్దకు తీసుకుపో. నిన్ను చూడాలని ఆయన కూడా కోరుతూ ఉండవచ్చు అన్నాడు. కృష్ణుడు తన వెంట ఉన్న సాత్యకితో, మనం ఇప్పుడే భీష్ముడిని చూడబోతున్నాం, రథం సిద్ధం చేయించు అన్నాడు. తర్వాత కృష్ణుడు సాత్యకి ఒక రథం మీద, ధర్మరాజు అర్జునుడు మరొక రథం మీద, భీముడు నకుల సహదేవులు ఇంకొక రథం మీద ఎక్కి భీష్ముడు పడి ఉన్న చోటుకి వెళ్లారు. కృపుడు, యుయుత్సుడు, సంజయుడు వేర్వేరు రథాల మీద వెళ్లారు. దారిలో వారికి 5 మడుగులు కనిపించాయి. అవి పరశురాముడివి అని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. 21 సార్లు పరశురాముడు క్షత్రియులను వెతికి వెతికి చంపి ఆ మడుగులు వారి రక్తంతో నిండితే పరశురాముడు ఆ రక్తంతో పితృతర్పణాలు చేశాట. ధర్మరాజు కోరిన మీదట కృష్ణుడు పరశురాముడి కథ ఇలా చెప్పాడు. జుహునుడు అనే రాజర్షి వంశంలో పుట్టిన గాధి అనేవాడికి సత్యవతి అనే కూతురు కలిగింది. కానీ కొడుకులు లేరు. సత్యవతిని భృగుడి కొడుకైన రుచీకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. రుచీకుడు తనకు తన మామగారికి కొడుకులు కలగాలి అనే ఉద్దేశంతో హవిస్సు తయారు చేసి దాన్ని 2 భాగాలు చేసి సత్యవతితో, ఈ భాగం మీ అమ్మకిచ్చి 2వ భాగం నువ్వు తిను. అలా చేస్తే మీ అమ్మకు మంచి పరాక్రమవంతుడైన కొడుకు పుట్టి క్షత్రియులనందరినీ చెండాడి రాజవుతాడు. నీకు పరమశాంతుడైన బ్రాహ్మణోత్తముడు పుడతాడు అని చెప్పాడు. ఇది జరిగిన 1-2 రోజులకే సత్యవతి తల్లిదండ్రులు రుచీకుడి ఆశ్రమానికి తీర్థయాత్రలు చేస్తూ వచ్చారు. సత్యవతి తన తల్లితో తన భర్త చెప్పిన మాటలు చెప్పి 2 భాగాలుగా ఉన్న హవిస్సును ఆమె చేతికి ఇచ్చింది. సత్యవతి తల్లి తొందరపడి తన కూతురు తినాల్సిన భాగాన్ని తాను తిని, తాను తినాల్సిన భాగాన్ని తన కూతురికి పెట్టింది. ఆ సమయంలో అరణ్యానికి వెళ్ళి ఉండిన రుచీకుడు ఇంటికి తిరిగి వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని, మీ అమ్మ చేసిన పొరపాటు చేత నీ కడుపున మహాక్రూరుడైన క్షత్రియుడు, మీ అమ్మ కడుపున బ్రాహ్మణుడు పుడతారు అని చెప్పాడు. సత్యవతి ఈ మాటకు ఎంతో విచారించి, నీ తపశ్శక్తి చేత నా కడుపున క్రూరుడు పుట్టకుండా చూడాలి, వాడి కొడుకు కావలిస్తే క్రూరుడు కాని అన్నది. అలాగే చేస్తాను అన్నాడు రుచీకుడు. సత్యవతికి శాంతుడైన జమదగ్ని, గాది భార్యకు విశ్వామిత్రుడు కలిగారు. జమదగ్నికి పరశురాముడు పుట్టాడు. పరశురాముడు పెరిగి పెద్దవాడై గంధమాదనంలో మహాదేవుణ్ణి ఆరాధించి ఆ దేవుని దయవల్ల అనేక అస్త్రాలు, ఒక గండ్రగొడ్డలి సంపాదించాడు. ఇది ఇలా ఉండగా హైహయ వంశానికి చెందిన కృతవీర్యుడి కొడుకు అర్జునుడు అనేవాడు దత్తాత్రేయుడు అనుగ్రహం వలన 1000 చేతులు గలవాడై రాజులందరినీ జయించి అశ్వమేధ యాగం చేసి బ్రాహ్మణులకు అంతులేని దానాలు ఇస్తూ అగ్నిదేవుడికి పర్వతారణ్య ప్రాంతాలు దానం చేశాడు. ఆ ప్రాంతాలను అగ్నిదేవుడు తగలబెట్టేటప్పుడు వశిష్ఠుడి ఆశ్రమం కూడా కాలిపోయింది. అందుకు వశిష్ఠుడు అలిగి, నా ఆశ్రమాన్ని అగ్ని ఎలా ధ్వంసం చేశాడో నీ చేతులను పరశురాముడు అలా ధ్వంసం చేస్తాడు అని శాపం పెట్టేశాడు. ఆ శాపానికి అర్జునుడు మాత్రం జంకలేదు. పరశురాముడికి కార్తవీర్యార్జునుడికి వైరం ఏర్పడడానికి కారణం ఆ అర్జునుడి కొడుకులే. పొగరుబోతులైన వాళ్ళు పరశురాముడి ఆశ్రమానికి వెళ్ళి పరశురాముడు లేని సమయంలో అతని
హోమధేనువును దాని దూడను బలాత్కారంగా తోలుకుపోయారు. అందువలన కలిగిన కోపంతో పరశురాముడు కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికి తన గోవును దూడలను తెచ్చుకున్నాడు. హైహైలు ఈ పోట్లాటను అంతటితో పోనివ్వక పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో మరొకసారి వచ్చి జమదగ్ని తల నరికారు. పరశురాముడు మండిపడి భూమి మీద క్షత్రియుడన్నవాడు లేకుండా చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి అర్జునుడి కొడుకులను మనవలను మాత్రమే కాక భూమిపైన క్షత్రియుడు అనేవాడు ఎక్కడ ఉన్నా వెళ్ళి చంపేశాడు. అంతటితో శాంతుడై పరశురాముడు వనానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకసారి విశ్వామిత్రుడి కొడుకు పరావశు అనేవాడు ఆయన వద్దకు వెళ్ళి, క్షత్రియులందరినీ చంపుతానని ప్రతిజ్ఞ చేశావు, కానీ నెరవేర్చుకోలేదు. ప్రతర్ధనుడు మొదలైన వాళ్ళు జీవించే ఉన్నారు అన్నాడు. పరశురాముడు మళ్ళీ ఆయుధాలు ధరించి బయలుదేరి వృద్ధులను పిల్లలను కడుపులో ఉన్న పిండాలను కూడా పాటించకుండా క్షత్రియులందరినీ చంపాడు. ఇలా 21 సార్లు ప్రపంచంలో ఉన్న క్షత్రియులను హతమార్చి పరశురాముడు అశ్వమేధయాగం చేసి భూమినంతా కశ్యపుడికి దానం చేశాడు. కశ్యపుడు భూమిని దానంగా పుచ్చుకుంటూ, రామా, నీకు కూర్చునే మేర మాత్రం చోటు ఇస్తాను, అక్కడే కూర్చుని తపస్సు చేసుకో అన్నాడు. ఆయన ఆ భూమికి అంతటికీ బ్రాహ్మణులను రాజులుగా చేసి తాను తపోవనానికి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుల పరిపాలనలో అరాజకం ప్రబలి బలవంతులు బలహీనులను పీడించడం మొదలుపెట్టారు. కశ్యపుడు ఈ సంగతి తెలిసి భూమిని పాలించడానికి క్షత్రియుల కోసం వెతికితే చాలామంది దొరికారు. కొందరు హైహైలను వారి తల్లులు రహస్యంగా కాపాడారు. పురువంశానికి చెందిన విదూరథుడు అనేవాడు వృక్షపర్వతం మీద పెరిగాడు. సౌదాసుడు అనేవాడిని పరాశరుడు కాపాడాడు. శిబి కొడుకును గోవులు రక్షించాయి. అతనికి గోపతి అన్న పేరు కూడా వచ్చింది. ప్రతర్ధనుడి కొడుకు వత్సుడు అనేవాడు బతికాడు. గౌతముడు గుప్తుడు అనేవాడిని కాపాడాడు. బృహద్రథుడిని కోతులు కాపాడాయి. మరుత్తవంశ క్షత్రియ కుమారులను సముద్రం రక్షించింది. ఇలా బతికిన వారంతా శిల్పకారుల జాతులలోనూ సువర్ణకారుల జాతులలోనూ జీవిస్తూ వచ్చారు. కశ్యపుడు ఆ క్షత్రియులనందరినీ పిలిపించి వారికి భూమి ఇచ్చి పాలించుకోమని చెప్పాడు. త్వరలోనే భూమి మీద ఎక్కడ చూసినా కొత్త రాజవంశాలు వెలిశాయి. కృష్ణుడు ఇలా చెప్పిన పరశురాముడి కథ విని ధర్మరాజు భీష్ముడిని చూడడానికి వెళ్ళాడు. అప్పటికి ఉత్తరాయణం ఇంకా 56 రోజులున్నది. భీష్ముడు ధర్మరాజును ఊరడిస్తూ యుద్ధంలో శత్రువులను చంపటం ధర్మ విరుద్ధం కాదని, అది క్షత్రియ ధర్మమని చెప్పాడు. ఆయన తాను ప్రాణాలతో ఉన్నంతకాలము ధర్మరాజుకు అనేక ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు, నీతులు చెప్పి చివరకు ప్రాణాలు వదిలాడు. అప్పుడు ఒక చిత్రం జరిగింది. భీష్ముడి శరీరంలో ఏ అంగాల నుంచి ప్రాణం పోతుందో ఆ అంగాల నుంచి బాణాలు వాటంతట అవే రాలి పడిపోయాయి. చూస్తుండగానే ఆయన శరీరంలో బాణాలన్నీ ఊడిపోయాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. దారుకర్రలు, గంధద్రవ్యాలు తెచ్చి పాండవులు, విదురుడు చితిపేర్చారు. భీష్ముడికి తెల్లబట్టలు కప్పి పూలు చల్లారు. భీష్ముడి తెల్ల గొడుగును యుయుత్సుడు, ఆయన చామరాలను భీమార్జునులు, ఆయన తలపాగాను నకుల సహదేవులు పట్టుకున్నారు. ధర్మరాజు, ధృతరాష్ట్రుడు ఆయన పాదాలు పట్టుకున్నారు. భీష్ముడికి దహన సంస్కారం జరిగింది. అందరూ గంగా తీరం చేరారు. ధర్మరాజు జలతర్పణాలు విడిచాడు. ఆయన కుప్పకూలిపోయి ఏడుస్తుంటే కృష్ణుడి ప్రేరేపణతో భీముడు ఓదార్చాడు. అయితే అన్న దుఃఖం చూసి మిగిలిన పాండవులు కూడా ఏడ్చారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును ఊరడిస్తూ, 100 మంది కొడుకులను సమస్తాన్ని పోగొట్టుకున్నందుకు నేను గాంధారి ఏడవాలి కానీ నీకు విచారం దేనికి? రాజ్యం గెలుచుకున్నావు, నీకు బాధ్యతలు చాలా ఉన్నాయి, ఏడుస్తూ కూర్చోకు అన్నాడు. వ్యాసుడు ధర్మరాజుతో అశ్వమేధ యాగం చేయమన్నాడు. దానికి ధర్మరాజు, మహాత్మా, అశ్వమేధ యాగం చేసి ఘనంగా దానాలు చేయాలి. అల్పదానాలు నాకు ఇష్టం లేదు. గొప్ప దానాలు చేయడానికి నా వద్ద ధనం లేదు. ప్రజలు చూడపోతే దీనులు పిల్లలును, వారిని యాచించడం నాకు ఇష్టం లేదు. ఆత్మీయులను కోల్పోయి ఏడ్చే వాళ్ల మీద పన్నులు ఏమని వేయను అన్నాడు. ధర్మరాజుకు పుష్కలంగా ధనం దొరికే మార్గం వ్యాసుడు చెప్పాడు. పూర్వం మరుత్త మహారాజు యాగం చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చాడు. ఆ బ్రాహ్మణులు ఆ ధనమంతా హిమాలయం మీద వదిలేశారు. దాన్ని తెచ్చుకుంటే ధర్మరాజుకు చాలుతుంది అని వ్యాసుడు చెప్పాడు. ధర్మరాజు మరుతుడి కథ వినగోరితే వ్యాసుడు ఇలా చెప్పాడు. త్రేతాయుగ ఆరంభంలో మనువంశాన కరంధముడు అనే రాజు బృహస్పతినే యాజకుడిగా పెట్టుకుని 100 అశ్వమేధాలు చేసి ఇంద్రుడితో సమానం అనిపించుకున్నాడు. అతని కొడుకు మరుత్తు తండ్రిని మించినవాడు. అతని యాగాలు చేయడానికి సంకల్పించి 1000 కొద్ది బంగారు పాత్రలు చేయించాడు. ఆ యజ్ఞంలో పాత్రలే కాక సమస్త ఉపకరణాలు బంగారంతో చేసినవే. మరుత్తు అనేక మంది రాజులతో కలిసి హిమాలయానికి ఉత్తరంగాను మేరు పర్వతానికి సమీపాన ఒక చిన్న కొండ మీద యాగాలు చేశాడు. ఈ యాగాలకు బృహస్పతి యాజకుడు కావలసింది. కానీ
ఇంద్రుడు మరుత్తు పట్ల ఈర్ష్య కలవాడై బృహస్పతిని వారించాడు. అప్పుడు మరుతుడు బృహస్పతి తమ్ముడైన సంవర్తుణ్ణి యాజకుడిగా పెట్టుకున్నాడు. యజ్ఞం మహావైభవంగా జరిగింది. తర్వాత మరుత్తు బంగారం రాసులుగా పోసి బ్రాహ్మణులకు దానాలు చేశాడు. అయినప్పటికీ ఇంకా ఎంతో మిగిలిపోయింది. ఆ బంగారాన్ని తెచ్చుకోమని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.